సార్ మీ పేరు? నా పేరు రామారావు. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంలా వస్తున్నాడని అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అసలు అభివృద్ధి జరిగిందంటారా? సంక్షేమ పథకాలు అందరికీ అంటారా? మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు చేయటం మంచిదే, కానీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి అనేది లేకుండా అప్పులు ఎక్కువ చేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం అనేది ప్రజలకి అభివృద్ధి అనేది పూర్తిగా నశించింది. అలాగే 3 రాజధానులు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్ అసలు? ఆ ప్రాజెక్ట్ గురించి అంత నాకు తెలియదమ్మా. అలాగే అమరావతి 3 రాజధానుల గురించి? అమరావతి 3 రాజధానులు అనేది ఆయనకి విశాఖ చేయాలని, ఆయన వైజాగ్ చేయాలని అనుకున్నప్పుడు ఆయన వైజాగే చేసేసి ఉంటే ఈ పాటికి అట్లీస్ట్ వైజాగ్ అని చెప్పుకోవడానికి ఉండేది. ఎటు కాకుండా అయింది. ఎన్ని సీట్లు వస్తారు ఈసారి వైసీపీకి? ఏమో అంతా 50-50 అని అంటున్నారు. ఎక్కువ వీకర్ సెషన్స్ అందరికీ జగనే అని అంటున్నారు కదా. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎన్నుకోవడమే మంచిది. అలాంటి వ్యక్తి ఉత్తముడు, అధర్మం అన్యాయం తెలియనివాడు, నీతిమంతుడు, ధర్మం తెలిసినవాడు, అలాంటి ఆయన ఉండాలి. మరి లోకేష్ గారు మంగళగిరి నుంచి ఈసారి ఎమ్మెల్యేగా విన్ అవుతారంటారు సార్? లోకేష్ గారిని లాస్ట్ టైం ఓడగొట్టడమే అక్కడ ప్రజలు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆయన నెగ్గితే అక్కడ ప్రజలు నెగ్గించుకుంటే వాళ్ళకి మంచిది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగింది కదా సార్. లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలకి ఇది కూడా డ్రామా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అది నాకు అంత తెలీదమ్మా. అలాంటి కాంట్రవర్సీలు కదా, మనకేం తెలుస్తాయి సార్. మీరు చెప్పండి సార్. నా పేరు శ్రీధర్ అమ్మ. ఎలక్షన్ వాతావరణం అయితే బాగా టైట్గా ఉందంటున్నారు. 50-50 ఛాన్సెస్. ఎవరికి వచ్చినా కూడా బాగా థిన్ మార్జిన్ తోటి గెలుస్తారు, 100 సీట్లు 95 అని అంటున్నారు. బట్ అది ప్రజలు ఏ రకమైన మ్యాండేట్ ఇస్తారని చూడాలి. మరి అందరూ విద్యావంతులు ఉన్నారు, వీకర్ సెక్షన్ ఉన్నారు, అన్ని రకాలు మిక్స్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ అల్టిమేట్గా మరి జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల దృష్టిలో మరి పెట్టుకుని మరి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారనేది చూడాలి. అందరికీ ఆసక్తికరంగానే ఉంది ఈ విషయం మీద. బట్ ఏది జరిగినా స్టేట్ మంచి కోరుకునే డెసిషన్ తీసుకోవాలి. అది రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, ఎవరు వస్తే బాగుపడుద్ది అనేది ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేది జనాలే తేల్చుకోవాలి. ఇంకా సంక్షేమ పథకాలు అయితే అందే సార్. అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకు సార్ ఇలా అసలు ఏపీ అంత వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, మరి యువకులకి మరి రిప్రజెంటేటివ్గానే ఎన్నుకున్నారు అనుకుంటున్నాను జనం 19లో. మరి ఎక్కడ ఆయన మిస్లీడ్ అయ్యాడు, ఎక్కడ మరి ఆయనకి ఇచ్చిన అడ్వైజులు సరిగ్గా లేవా, లేకపోతే మరి ఆయన స్వయంకృతాత్మ కానీ మరి ఎక్కడో కొంచెం అడ్మినిస్ట్రేషన్ అయితే గాడి తప్పినట్టు అనిపిస్తుంది మరి కొన్ని విషయాల్లో. అది ఎందువల్ల జరిగిందనేది మరి మనకి పూర్తి వివరాలు తెలియదు. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు బెనిఫిషరీస్ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు వీకర్ సెక్షన్లో కానీ ఇంకో రకంగా. కానీ ఆ జరిగిన లబ్ధి వాళ్ళకి లాంగ్ టర్మ్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉపయోగపడేటట్టు చేస్తుంటే బాగుండేది. ప్రతి నెల వేస్తున్నాం, అది భోజనం చేయండి మర్చిపోండి, మళ్ళీ వచ్చి నెల వేస్తాం అనే ధోరణిలో తీసుకెళ్తే ఎలా బాగుపడతారు జనం? వాళ్ళు ఒక రకమైన బద్ధకానికి, ఒక రకమైన సోమరిపోతనానికి అలవాటు పడిపోతారు. ప్రతి నెల మీకు పని చెప్పి నువ్వు ఏదో రిపోర్టర్గా పనిచేస్తున్నారు, నువ్వు ఖాళీ కూర్చో ఇంట్లో జీతం ఇస్తానంటే ఏమవుద్ది? నువ్వు మర్చిపోతావు. నేను వచ్చే 3 నెలలకి మైక్ పట్టుకోవడం, మైక్ ఆన్ చేయడం కూడా మర్చిపోతారు మీరు. అలాగా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి కదా. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేయి, ఏమన్నా వాళ్ళ స్వయం ఉపాధి కల్పించుకో, సెల్ఫ్ డెవలప్మెంట్కి, సెల్ఫ్ బిజినెస్లు పెట్టుకోవడానికి ఏదైనా అప్పు ఇవ్వండి, తక్కువ వడ్డీకి ఇవ్వండి, లేదా కొంత రైతు ఇవ్వండి. అలా తప్ప నువ్వు ఇంట్లో కూర్చో నేను అమ్మ ఒడేస్తాను, బొమ్మ ఒడేస్తాను, అవి తినేయి. ఆ అమ్మఒడి నిజంగా స్కూళ్ళకి వెళ్తుందా, తల్లిదండ్రులు తింటున్నారా, పిల్లలకు ఉపయోగపడుతుందా, ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ప్రాపర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్ ఇచ్చిన పర్పస్కి సరిపోతుందా లేదా అది చూసేవాళ్ళు ఎవరున్నారు, మానిటర్ చేసేవాళ్ళు ఎవరున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా స్కూళ్ళల్లో పరిస్థితి ఎలా ఉందో తెలీదు. డెవలప్ చేశారంటున్నారు కదా సార్, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా డెవలప్ చేసామంటున్నారు. కానీ మరి అంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుందా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వీళ్ళకి ధీటుగా? మరి ఎందుకు మరి పేపర్ల నిండా చైతన్య నారాయణ కనపడుతున్నాయి, ర్యాంకులు వేయట్లేదే? ప్రైవేట్ స్కూల్లో వేయాలి కదా. మరి మేము కూడా సాధించామని గవర్నమెంట్కి డబ్బులు లేవా యాడ్ చేయడానికి? మరి ప్రతిభ ఉంటే స్కూళ్ళల్లో మరి అన్నీ పబ్లిసిటీ చేసుకోండి. మరి ఉండాల్సిన డబ్బులు ప్రచారం లేదంటారు. అదే కదా మరి. సో కాబట్టి నిజంగా మరి స్టూడెంట్స్ బాగా ఫేర్వెల్ చేస్తుంటే పబ్లిసిటీ తీసుకోవాలి కదా టీవీలోని, చాలా పేపర్లు నిండా. మీరు ఒక రాజమండ్రి వాసిగా
మార్గాన్ని భరత్ ఈ 5 సంవత్సరాల మాటలు తప్ప పని లేదని చెప్పేసి రాజమండ్రి ప్రజలే అంటున్నారు సార్, మీరేమంటారు? యాక్చువల్గా నేను రాజమండ్రి సొంతూరైనా నేను సెటిల్డ్ హైదరాబాద్ కాబట్టి ఎప్పుడు వెళ్తుంటాను కానీ నెలకోసారి. యాక్చువల్గా పొలిటికల్ కానీ భరత్ కూడా యంగ్స్టరు, నాకు పర్సనల్గా తెలిసి అయితే ఆయన కూడా డెవలప్మెంట్ చేశాడని వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఆయన చేయలేదో మరి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఓకే, అనుకున్న స్థాయికి జరగకపోయి ఉండొచ్చు, కానీ ఏదో కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఆయన ఏదో ఫ్లైఓవర్, ఇది మోరంపూడి ఫ్లైఓవర్ అని కొన్ని సాధించాడని విన్నాను నేను. వాటికి కొంచెం సెంటర్ నుంచి ఫాలోఅప్ చేయడం కానీ, మనిషికి అయితే కొంచెం ఒక ఇది ఉందనిపించింది నాకు. అంటే అంత ఏమీ ఊరికే టైంపాస్ చేసే మనిషి అయితే కాదు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసే తెలివితేటలు, చురుకుతనం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఆయన బ్యాచ్ని కూడా పెంచి పోషిస్తానని చెప్పేసి అన్నారు కదా సార్, అది ఎంతవరకు? బ్లేడ్ బ్యాచ్కి ఆయనకి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, అంతవరకు నాకు డీటెయిల్స్ తెలీదు. బట్ ఇప్పుడు ఆదిరెడ్డి వాసు అన్న ఆయన కూడా యువకుడే, మరి ఇప్పుడు నిలబడుతున్న ఆయన. సో చౌదరి గారు వెరీ సీనియర్ పొలిటీషియను, సీజన్డ్ పొలిటీషియను, దానికి ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. నాకు బాగా ఆప్తుడైన, బాగా తెలిసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాం. గెలుస్తారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతగా ఆయన సర్వీసెస్ గుర్తించాలంటే ఈసారి ఖచ్చితంగా ఒక కీలకమైన స్థానం ఆయనకి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరం. మీరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలి ఆయన, ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఈసారి 83-84 వస్తాయి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్కి. కాబట్టి భగవంతుడి దేవాలు ఇంకా ఒప్పుకుంటే చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఇట్ ఈస్ టైం దట్ చంద్రబాబు నాయుడు రియలైజెస్ అండ్ ఆయనకి సముచిత స్థానం కల్పించే ఆసనం అయిందని నా ఉద్దేశం. పక్కనే ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? నాకు పిఠాపురం మీద పెద్ద ఐడియా లేదమ్మా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ సార్ రామారావు గారు చెప్పినట్టు సౌమ్యుడు, మేబీ కొంచెం ఆయనది ఒక ఐడియాలజీ అంటూ ఉంది. అయితే ఒక అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కృష్ణులు చూసేసాము, ఇంకో కృష్ణుని కూడా చూసే అవకాశం ఇచ్చేస్తే తేలిపోద్ది కదా ఆయన సత్తా ఏంటో, ఆయన దృక్పథం ఏంటో, ఆయన ప్రజలకు ఏం చేయదలుచుకుంటున్నాడో అది కూడా తెలిసిపోద్ది కదా. ఒక టర్మ్ ఇస్తే ఉత్సాహపడి వచ్చాడు కాబట్టి 2-3 సార్లు అన్నగారికి ఇచ్చారు అవకాశం, తమ్ముడు కూడా ఇచ్చేస్తే తెలిసిపోద్ది కదా. అది విజయం సాధించే అవకాశాలే మెండుగా బాగా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలవలేకపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు చేసిన పొరపాటును గుర్తించి ఆయన ఈసారి ఎన్నుకుంటారు అని అనుకుంటున్నాను. అసెంబ్లీ ద్వారానే ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపడతారేమో అనుకుంటున్నాను, టీడీపీ కనుక పవర్కి వస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మరి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఉందేమో జగన్ గారు రావాలని. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, దానికి మనం ఏం చెప్పలేము. ఉంటుందని సార్ ఏపీలో కోరుకుంటున్నారు. నేను కోరుకోవట్లా, నేను విన్నది అది, వచ్చిన ఫీడ్బ్యాక్ అది. బట్ ప్రజలు మరి ఏ క్షణాన్ని నిర్ణయం మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అరగంటలో మార్చుకోవచ్చు, గంటలో మార్చుకోవచ్చు, మారిపోతుంది. కాబట్టి అది మరి ఇంకోటి, మోడీ గారు కూడా ఇప్పుడు అలయన్స్ ఫార్మ్ చేశారు బీజేపీ టీడీపీతో. మరి ఆయన మద్దతు టీడీపీకే ఉంటుందని అనుకుంటున్నాం మరి అలయన్స్ ద్వారా. మరి ఇవన్నీ బోల్డ్ సమీకరణలు ఉన్నాయి కదా. ఎలక్షన్ రిజల్ట్ అనేది, ఎలక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే రిజల్ట్ రావడం అనేది కూడా అంతా మన చేతిలో ఉండదు. బోల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, రిజల్ట్కి. ఆ టైంలో ఏమవుద్దో, బూతుల్లో ఎలా ఎలక్షనీరింగ్ చేస్తారు, ఏజెంట్లు ఎలా యాక్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. కాబట్టి అది మనం హోప్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.